చాలామంది జనరల్గా వాళ్ళ ఇంట్లో ఏదైనా సరే ఎవరైనా కొత్తగా ఇల్లు కొనుక్కున్నా, కారు కొనుక్కున్నా, లేకపోతే జనరల్గా ఒకరు బాగున్నారు అని అంటే ఈ ప్రపంచంలో చూసి ఓరవలేని వాళ్ళు అంటే మన ఫ్రెండ్స్లో కానివ్వండి, చుట్టాల్లో కానివ్వండి, వెల్ విషెస్లో కానివ్వండి, ఎవరైనా సరే ప్రతి ఒక్కరూ మన ముందు మన వాళ్ళే అన్నట్టుగా అనిపిస్తారు. కానీ మన వెనక కానివ్వండి లేదా వాళ్ళ మనసులో మన గురించి ఏం ఆలోచిస్తున్నారో మనకి తెలియదు కదా. కాబట్టి మనం ఒక ఇల్లు కొనుక్కున్నా, కారు కొనుక్కున్నా, లేదు ఇంట్లో ఏదన్నా అందరూ మంచిగా ఉన్నారు, వాళ్ళు ఎప్పుడు బాగుంటారు అని ఎవరికైనా అనిపించినా సరే ప్రతి చోట కూడా ఏంటంటే నరఘోష, నరదిష్టి, ఓకే, ఇలాంటివన్నీ కూడా ప్రతి ఒక్కరి ఇంట్లో కామన్గా జరిగేవే. కొంతమంది తరచుగా జబ్బు పడుతూ ఉంటారు, కొంతమంది చిన్న చిన్న విషయాలకే వాళ్ళు బాగానే ఉండేవాళ్ళు ఒకప్పుడు, ఈ మధ్య చిన్న చిన్న విషయాలకే కోప్పడుతున్నారు, రియాక్ట్ అవుతున్నారు అని అనుకుంటాం కదా. అలా కానివ్వండి, తరచుగా జబ్బు పడడం కానివ్వండి, లేదా మీరు అనుకున్న పనులు అనుకున్నట్టుగా జరగకపోవడం కానివ్వండి, అనుకున్న పనులు చేసే పనుల్లో అంతరాయం, బ్రేక్స్ కానివ్వండి, పోస్ట్పోన్స్ కానివ్వండి, డిలే కానివ్వండి, రావడం కానివ్వండి, మీరు అనుకున్న విధిగా పనులు చేయలేకపోవడం, సక్సెస్ అవ్వకపోవడం, లేకపోతే మధ్యలోనే ఆగిపోవడం, ఓకే, ఇలా ప్రతి విషయంలోనే. అది కొంతమందికి పెళ్లి సంబంధాలు వస్తూ ఉంటాయి, ఎందుకు కుదరవో, ఎందుకు క్యాన్సిల్ అవుతాయో కూడా తెలియదు. అలాగే కొంతమంది బిజినెస్ స్టార్ట్ చేస్తారు, మధ్యలోనే ఎందుకు ఆపేయాల్సి వచ్చిందో, ఒకప్పుడు ఎందుకు బాగుందో ఇప్పుడు ఎందుకు బాగాలేదో చాలామందికి అర్థం కాదు. అలాగే ఏదైనా సరే లైఫ్లో ఏం చెయ్యాలనుకున్నా ముందుకు వెళ్ళలేక చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. ఒకసారి మీ ఇంట్లో ఈ చెకింగ్స్ అనేవి చేసి చూడండి, ఈ మార్పులు అనేవి చేసి చూడండి. దాని తర్వాత మీరు ఏది చేయాలనుకుంటే చేయండి, ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు. ఒకటి, మనకి అవసరం లేని వస్తువుల్ని స్టోరేజ్ చేయడం. మీ కబోర్డ్స్లో కానివ్వండి, మీ మేబీ చాలామంది కబోర్డ్స్ అంటే ఏమంటారు, అటకల మీద చాలా చెత్త పెడుతూ ఉంటారు, అవసరం లేనిది కూడా దాస్తూ ఉంటారు యాక్చువల్గా. అలాగా కానివ్వండి. అలాగే ఇళ్ళంతా కూడా పెచ్చులు ఉండడం, వాటర్ లీకేజెస్ ఉండడం, అలాగే మీ విండోస్ ఎంతసేపు క్లోజ్ చేసే ఉంచడం కానివ్వండి. అంటే చాలామంది డస్ట్ వచ్చేస్తుందని చెప్పి విండోస్ క్లోజ్ చేసేస్తారు, అసలు తీయరు. ఎప్పుడో మంత్లో మేబీ అసలు మంత్కి ఒకసారి కూడా ఓపెన్ చేయలేని వాళ్ళు చాలామందే ఉంటారు. గుర్తుపెట్టుకోండి, ఒక ఇంట్లో ఎయిర్ అనేది, గాలి అవుట్ఫ్లో కానివ్వండి, ఇన్ఫ్లో కానివ్వండి, గాలి బయటికి వెళ్ళే మార్గం కానివ్వండి, లోపలికి వచ్చేది కానివ్వండి, ఎప్పుడూ కూడా అవైలబిలిటీ ఉండాలి. డోర్లు వేసుకుని బంధించేస్తే ఎలా అయితే మీరున్న ఇబ్బందిని మీరు ఏమీ చేయకుండా అలాగే ఉంచి ఇబ్బంది పడుతూ ఉన్నారో, ఇది కూడా అంతే. మన లైఫ్లో ఒక మాటకు కానివ్వండి, ఒక ఇంటికి కానివ్వండి, ఒక వస్తువుకి కానివ్వండి, ఒక ఎనర్జీ, ఒక ఫ్రీక్వెన్సీ, ఒక వైబ్రేషన్ అనేది ఉంటుంది. కాబట్టి ఎప్పటికప్పుడు ఈ మూడు క్లియర్ చేసుకోవాలి. మనకు అవసరం లేని ఎనర్జీ, ఫ్రీక్వెన్సీ, వైబ్రేషన్స్, అది నెగిటివ్ వైబ్రేషనా, పాజిటివ్ వైబ్రేషనా, ఇలా ప్రతిదీ కూడా ఈ లోకంలో నేచర్కి రిలేటెడ్ అయి ఉంటుంది. కాబట్టి మీరు ఆ డోర్స్ అలాగే వేసించేయడం కానివ్వండి, ఇంట్లో ఉన్న లీకేజెస్ని పట్టించుకోకపోవడం, ఆ పెచ్చులు ఊడుతూ ఉండడం కానివ్వండి, లేదా మీ హౌస్ అనేది ఎలా, చాలామంది మీకు చెప్పాలంటే చిందరవందరగా వస్తువులు పడేస్తూ ఉంటారు, ఓకే. కొంతమంది ఎక్కువ స్టోరేజ్ చేస్తూ ఉంటారు, అవసరం లేని వస్తువులను కూడా చాలామంది స్టోరేజ్ చేస్తూ ఉంటారు. ఇవి కూడా మీ లైఫ్ ముందుకు వెళ్ళకపోవడానికి పెద్ద రీజన్ అని చెప్పి గుర్తుపెట్టుకోండి, ఓకే. సెకండ్ థింగ్, మీ ఇంట్లో ఎప్పుడూ కూడా వేరే వాళ్ళ ప్రాబ్లమ్స్ని కానివ్వండి, వేరే వాళ్ళ ఇబ్బంది కానివ్వండి, ఎవరైనా మీ ఇంటికి వచ్చి వాళ్ళ బాధలు చెప్పుకుంటూ ఏడవడం కానివ్వండి, దయచేసి ఇలాంటివి ఎంటర్టైన్ చేయకండి. ఎవరికైనా బాధ ఉంది అంటే అది అర్థం చేసుకోవడం వరకు ఓకే, కానీ ఎంతసేపు వేరే వాళ్ళు వాళ్ళ బాధ చెప్పుకోవడానికి మిమ్మల్ని కలిసి ఏడవడం కానివ్వండి, ఇవన్నీ కూడా మీ ఎనర్జీస్ని, మీ హౌస్ హార్మోనీస్ని కూడా దెబ్బతీస్తూ ఉంటాయి. కాబట్టి ఎప్పుడు మంచి మాటలు వినండి. ఎవరన్నా ఇబ్బందులో ఉన్నప్పుడు మన ధర్మం సహాయం చేయడం, అదైతే ఖచ్చితంగా చేయండి. కానీ ఎప్పుడూ కూడా ఒక నెగిటివిటీలోనే, ఒక ఏడుపు వింటూనే మాత్రం దయచేసి ఉండిపోవద్దు. అవి కూడా చాలా ఎఫెక్ట్స్, దానివల్ల కూడా మన ఎనర్జీస్ కానివ్వండి చాలా దెబ్బతింటాయి. ఇక మూడో విషయానికి వస్తే కనుక, మన బాడీలో మన చక్రాస్ ఏవైతే ఉన్నాయో, 7 చక్రాస్ కానివ్వండి, 9 చక్రాస్ కానివ్వండి, మిగిలిన మేజర్ చక్రాస్ కానివ్వండి, ఏదైనా సరే ఎప్పటికప్పుడు క్లెన్స్ చేసుకోవాలి. ఎప్పుడు క్లెన్స్ చేసుకోకుండా, అంటే చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే
వారంలో ఒక్కసారి తలస్నానం చేసేవాళ్ళు, లేకపోతే 10 రోజులకు ఒకసారి తలస్నానం చేసేవాళ్ళు కూడా ఉంటారు. దయచేసి అలా చేయకండి. దానివల్ల కూడా మీకు బాడీలో ఉండే ఎనర్జీస్ క్లెన్స్ అవ్వవు. మీ బాడీని ఎప్పటికప్పుడు క్లెన్స్ చేసుకోవడం, మీ ఇంటిని ఎప్పటికప్పుడు క్లెన్స్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్. కనీసం వీక్లీ వన్స్ హెడ్ బాత్ చేయండి. కుదిరిన వాళ్ళు 2 సార్లు చేయొచ్చు. అది కూడా ఏంటంటే, చాలామంది ఈ మధ్యకాలంలో నన్ను అడిగింది ఏంటంటే, మేడం ఇలా మాకు బాడీలో నెగిటివ్ ఎనర్జీ ఎక్కువ ఉంది, లేకపోతే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఎక్కువ ఉందని చెప్పి చాలామంది సాల్ట్ వేసుకుని మమ్మల్ని స్నానం చేయమని చెప్తున్నారు, దానివల్ల కొన్ని ఇబ్బందులు వస్తున్నాయని చెప్పారు. సాల్ట్ వాటర్ బాత్ అనేది చాలా పవర్ఫుల్, కానీ సాల్ట్ వాటర్ అనేది మీరు హెడ్కి తీసుకోకూడదు. ఎప్పుడు కూడా సాల్ట్ వాటర్ బాత్ తలకి మాత్రం పోసుకోవద్దు. దానివల్ల జుట్టు మొత్తం ఊడిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి జస్ట్ మీరు బాడీ బాత్ మాత్రమే సాల్ట్ వేసుకుని చేయండి. మీ తలస్నానం కంప్లీట్ అయిపోయిన తర్వాత అప్పుడు మీ బకెట్లో మీరు సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు. అది రాక్ సాల్టే కావచ్చు, హిమాలయన్ సాల్టే కావచ్చు, లేకపోతే దొడ్డుప్పు, కల్లుప్పు అంటారు కదా, అదన్నా వేసుకుని స్నానం చేయొచ్చు. స్నానం చేసిన తర్వాత మీ ఒంటికి, మీ ఇంటికి సాంబ్రాణి ధూపం వేసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. ఈ పనులు చేయడం వల్ల ఏమవుతుందంటే, మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీస్ కానీ, మీ బాడీలో ఉన్న నెగిటివ్ ఎనర్జీస్ కానీ వెళ్ళిపోతాయి. అలాగే ఎవరైనా హౌస్ తడిబట్ట పెట్టేటప్పుడు, అంటే మాపింగ్ అంటాం కదా, అది చేసేటప్పుడు కూడా కొంచెం సాల్ట్ కానివ్వండి, కొన్ని ఎసెన్షియల్ ఆయిల్స్ కానివ్వండి మిక్స్ చేయండి. దీనివల్ల ఏమవుతుందంటే, అక్కడ మీరు చాలా రోజులుగా అక్కడే ఉండిపోయిన ఎనర్జీస్ ఏవైతే ఉన్నాయో అవి క్లెన్స్ అయిపోతాయి. దానివల్ల చాలా 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 బయటపడిపోతారు. ఇంకొక విషయం ఏంటంటే, ఇంట్లో పేరుకుపోయిన చెత్త కానివ్వండి, స్టోరేజ్, అవసరం లేని వస్తువుల్ని స్టోరేజ్ చేయడం కానివ్వండి, బంధించిన కిటికీ తలుపులు కానివ్వండి, ఈ మార్పులు చేసి చూడండి. మీరు మార్నింగ్ అట్లీస్ట్ ఒక 4 hours 5 hours మీరు కుదిరినప్పుడు, మధ్యాహ్నం మాటలు మనకి దోమలు బెడద ఉండదు కాబట్టి ఓపెన్ చేసి ప్రయత్నం చేయండి డైలీ. ఈ మార్పులు చేసి చూడండి. ఓకే. అలాగే నెగిటివిటీకి సంబంధించి మన హౌస్ని, మన బాడీని, మన ఒంట్లో ఉన్న నెగిటివిటీని పోగొట్టుకోవడానికి మనకి అద్భుతమైన క్రిస్టల్స్ కూడా ఉన్నాయి. సెలినైట్, అలాగే బ్లాక్ టూర్మలిన్, స్మోకీ క్వార్ట్జ్, బ్లాక్ అబ్సిడియన్. ఓకే. ఈ 4 క్రిస్టల్స్ కూడా మన బాడీలో ఉన్న నెగిటివిటీని, మన ఇంట్లో ఉన్న నెగిటివిటీని తీసేయడానికి చాలా హెల్ప్ చేస్తాయి. అలాగే బిజినెస్లో ఉన్న నెగిటివిటీని తీసుకెళ్ళడానికి కూడా చాలా హెల్ప్ చేస్తూ ఉంటాయి. అంటే వేరే వాళ్ళ నరదిష్టి, నరగోళ, చాతపడి, ఇంకా ఏదో ప్రయోగాలు చేయించారు, ఎప్పుడు చూసినా మా మీద పడి ఏడుస్తూ ఉంటారు, మా ఇంటి మీద పడి ఏడుస్తూ ఉంటారు, మా ఇంట్లో ఉన్న వ్యక్తుల మీద పడి ఏడుస్తూ ఉంటారు అని మీకు ఏదైనా అనిపించినప్పుడు ఖచ్చితంగా ఈ క్రిస్టల్స్ అనేవి మీకు చాలా ఉపయోగపడతాయి. అలాగే బాడీలో ఉన్న చక్రాస్ని కూడా ఎప్పటికప్పుడు క్లెన్స్ చేసుకుంటూ ఉండండి. ఈ సెలినైట్ కానివ్వండి, బ్లాక్ టూర్మలిన్, బ్లాక్ అబ్సిడియన్, స్మోకీ క్వార్ట్జ్ ఇవేం చేస్తాయంటే, మనల్ని ఇబ్బంది పెట్టే ఎనర్జీస్ని కానివ్వండి, మనల్ని ఇబ్బంది పెట్టే మనుషుల ఎనర్జీస్ని కానివ్వండి క్లియర్ చేయడమే కాకుండా, అవి ఎక్కడి నుంచి అయితే మనకి ఎఫెక్ట్ చూపిస్తున్నాయో అక్కడికి వాటిని తరిమి కొట్టేస్తాయి. సెలినైట్ ఏం చేస్తుందంటే, మన బాడీని బాగా ఎనర్జైజ్ చేస్తుంది. ఎప్పుడు చూసినా చాలా నీరసంగా అనిపిస్తుంది, ఈ మధ్యకాలంలో అసలు ఎనర్జెటిక్గా ఉండట్లేదు, ఇంట్లో కూడా ఏవో కొన్ని డిస్టర్బెన్సెస్ ఉన్నాయి, ఏదో జరుగుతుందని అనిపిస్తుంది అనుకునే వాళ్ళు ఈ 3 క్రిస్టల్స్తో పాటుగా సెలినైట్ని టవర్స్ రూపంలో కానివ్వండి, పిరమిడ్స్ రూపంలో కానివ్వండి, లేదా మనకి సెలినైట్ బార్స్ అనేవి దొరుకుతాయి. అంటే కొన్ని సోప్ సైజెస్లో దొరుకుతాయి అన్నమాట. అవి బాడీలో ప్లేస్ చేసుకోవడం కానివ్వండి, మీ బెడ్రూమ్లో ప్లేస్ చేసుకోవడం కానివ్వండి చేస్తే, ఈ కాంబినేషన్స్ ఆఫ్ క్రిస్టల్స్తో ఇలా చేసుకున్నట్లయితే కనుక ఎనర్జీస్ని క్లెన్స్ చేసి, అలాగే మీ ఇంటిని, మీ బాడీని ఎనర్జైజ్ చేస్తుంది. ఖచ్చితంగా దీనికి సంబంధించిన డౌట్స్ ఎవరికైనా ఉంటే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి మీరు కాంటాక్ట్ చేసి సంప్రదించండి.